శ్రీహాసిని స్వరూపలతాంబికాయ నమః. హరి ఓం. కంగారు పడుతూ మీ ముందుకు వచ్చిన మీరాదమ్మా యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు కళ్ళు చెదిరే కాటన్ చీరలతో మీ ముందుకు వచ్చిన మీరాదమ్మా. ఇది అదేం చెప్పలేదు, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కాటన్ సారీస్ అండి అండ్ చుడిదర్స్. సో ముందుగా బిస్కెట్ కలర్, మధ్యలో ఒక రోజు గ్యాప్ వచ్చిందంటే ఏం మాట్లాడాలో మర్చిపోతాను. ఇదిగోండి, ఇది ఎలా వచ్చిందంటే కలరు బిస్కెట్ కలర్లో డార్క్ కలర్ అండి. ఇది పేపర్ వచ్చింది కదా, అందుకని మీకు ఇక్కడ తేడాగా పడుతుంది, కానీ ఒరిజినల్ కలరు ఇదండి. సో పైన కింద మంగళగిరి కాటన్ చీర, పైన కింద గోల్డ్ బోర్డర్స్ వచ్చింది. దీనికి మనం కాటన్ ప్రింటెడ్ కానీ ఇందులో రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది. ప్రింటెడ్ కాటన్స్ వస్తున్నాయి కదా, 120-150 రూపీస్ బ్లౌజెస్, అవి కానీ లేదంటే ప్యూర్ కలంకారీ కానీ వేసుకుని పేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎవరికైనా ఈ కలర్ చీర నచ్చితే కాటన్ చీర ఫోటో తీసి పెట్టండి. ఇంకా మల్మల్ కాటన్స్ అన్నీ కలిసిపోయినాయి. స్టాక్ ఉంది అని చెప్పాను కదా, వచ్చింది అని చెప్పాను కదా, కొంచెం కొంచెంతో మీ ముందుకు వచ్చేస్తుంది అనమాట. ఆ స్టాక్ అంతా మీ ముందుకు వస్తుంది. ఇది మల్మల్ కాటన్స్. స్కై బ్లూకి పింక్ కలర్ ఫ్లవర్స్ ఇచ్చి గ్రీన్ లీవ్స్ ఇచ్చారు. బ్లౌజ్ ఏమో ఇలా డిజైన్ చేశారండి. ఇవి పిక్స్ మిస్ అయినాయి, యాక్చువల్గా ఉంటే చక్కగా యాడ్ చేద్దాను. పళ్ళు అంతా ఫ్లవర్స్ అంతా రన్నింగ్ ఒకేలా వచ్చేసింది. బ్లౌజ్ పళ్ళులో కలరు కొంచెం లైట్ వచ్చింది, సిమెంట్ కలరా అన్నట్టు కనిపిస్తుంది. కాదు, రెండు ఒకటే కదరా? ఒకటే అండి, సేమ్ శారీ అంతా ఒకటే, నేనే కంగారు పడుతున్నాను. ఇది పళ్ళు స్కై కలర్, చిన్న వేరియేషన్ ఉంది, లైట్ వేరియేషన్. యాక్చువల్గా నేనే పొరపాటు పడ్డాను, లంగా ఓణి స్టైల్ వచ్చిందండి. ఆ ఓణి అంతా ఈ కలర్ వచ్చింది, ఫిల్స్లో ఈ కలర్ వచ్చింది. డిజైన్ మాత్రం చిన్న వేరియేషన్ వచ్చింది. ఇక్కడ ఇదేమో మనకి పాదాల దగ్గర వచ్చేది ఇలా వస్తుంది, ఓణి ఏమో ఇలా వస్తుంది. సో ఈ కలర్ స్లైట్ వేరియేషన్లో చాలా డిఫరెంట్ లుక్తో బాగుంటుంది. ఇది ఎవరికైనా నచ్చితే, ఇవి చాలా స్మూత్గా ఉంటున్నాయండి. మల్మల్స్ గంజి పెట్టుకోకర్లేదు, ఇలా ఎంతకాలమైనా కట్టేసుకోవచ్చు. సో కంఫర్టబుల్. నలగవు అని అనడానికి లేదు, నలుగుతాయి కదా కాటన్ చీరలు జనరల్గానే. స్టార్చ్ ఎక్కువ పెడితే మాత్రం ఎక్కువ నలుగుతాయి. అందులోనే ఇది కొంచెం కాస్ట్ ఎక్కువది, ఇంకొంచెం స్మూత్, దానికంటే స్మూత్ వెరైటీ అండి. ఇది 1250 అలా పడుతుంది. ఇందులో ఇదే డిజైన్స్లో తక్కువ రేట్లో ఎక్కువ రేట్లో దిగిపోతున్న మూలన కొంచెం కష్టమైపోతుందండి. అసలు అండి, అమ్ముకునే వాళ్ళందరూ ఏం చేస్తున్నారో తెలియట్లేదు, కానీ హోల్సేలర్స్ డైరెక్ట్ హోల్సేల్ ప్రైస్కి ఆన్లైన్లో అమ్మేస్తున్నారు. ఇంకా మధ్యలో రిటైలర్స్ ఎలాగా బిజినెస్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. నేనంటే ఎక్కువ ప్రాఫిట్స్ని చూడకుండా సరదాగా అమ్మవారి కోసం తెచ్చి చేస్తున్న బిజినెస్ కాబట్టి దీని మీద, కానీ నిజంగానే దేని మీద ఆధారపడి బ్రతికే వాళ్ళకండి చాలా ఇబ్బంది అండి. హోల్సేలర్స్ ఎట్టి పరిస్థితులని హోల్సేల్ ప్రైస్కి రిటైల్గా సింగిల్ పీస్ ఇవ్వకూడదు, సింగిల్ పీస్ ఇచ్చేస్తామని చెప్తున్నారు. ఎవ్వరూ మాట్లాడట్లేదు ఈ విషయంలో. మనం అంతా ఓ మాట నేను కాదు, అందరూ ఒక మాట మీదకి వచ్చి హోల్సేలర్ కింద అమ్మండి, రిటైలర్స్ బతకడానికి అవకాశం కల్పించాలండి. దీని మీద ఆధారపడి బ్రతికే వాళ్ళకి చాలా ఇబ్బంది. నేనైతే ఆలోచించినప్పుడు అనిపించింది, ఏం మిగిలిపోవటం లేదండి. తెచ్చిన 10 చీరలు తెచ్చారనుకో, పోనీ 100 చీరలు తీసుకొచ్చామనుకోండి, అందులో 50 చీరలు సేల్ అవుతాయి, 50 చీరలు సేల్ అవ్వవు. 50కి 50, 100 రూపాయలకి 100 రూపాయలు వేసుకున్న వాళ్ళకి ఏమైనా వస్తాయి, కానీ అంత వేసుకోవడానికి ఛాన్స్ ఏంటి? వాళ్ళు ఆ రేటుకి అమ్మితే ఈ రిటైలర్స్ దగ్గర ఎవరికి ఉంటారు? బిజినెస్ చేసే వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారేమో అని అనిపించింది. ఎస్పెషల్లీ నా వరకు నేను ఇవి ప్రాఫిట్స్ అసలు క్యాలిక్యులేషన్స్ చేయకుండా నేను చేస్తాను కాబట్టి నాకు ఒక లైఫ్లో అండి ఎక్కడో అక్కడ మనకి ఎంజాయ్మెంట్ ఉంటుంది. నేను జీవితంలో మొదటిసారి అమ్మ తర్వాత సంతోషంగా శారీస్ చూస్తున్నప్పుడు ఎంజాయ్ చేస్తున్నానండి. ఇంత ఆనందం చీరలు కొనుక్కోవడంలో కాదు, అమ్మడంలో కూడా ఉంటుందని నేను ఎంజాయ్ చేస్తున్నాను, అది వేరే విషయం. కానీ బతుకు తెరువు కింద చూసుకునే వాళ్ళకి మాత్రం ఇబ్బంది పెడుతున్నారండి మ్యానుఫ్యాక్చరర్స్. అది కొంచెం ఎప్పుడో వస్తుందేమో లేండి, నాలంటి వాళ్ళు ఎవరో రేస్ చేస్తారేమో, అది చెప్పలేము. ఎక్కువ కబుర్లు చెప్పేస్తుంది మీరు అదమ్మా. ఇది పళ్ళు అండి, పళ్ళు బోర్డర్స్ 2 ఒక కలర్ వచ్చినాయి. బ్లౌజ్ డిఫరెంట్గా వైట్ మీద ఫ్లవర్స్ డిజైన్ చేశారు.
చాలా బాగుందండి కలరు. పీచ్ కలరు కి బ్లూ అండి, బ్లూ ఒక లైట్ బ్లూ, చాలా బాగుంది. ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇది మల్మల్ కాటన్ లో కొంచెం మంచి క్వాలిటీ. ఇది చుడిదార్ అండి, కాటన్ చుడిదారు, మంగళగిరి టాప్. ఇది తక్కువ రేట్ పడుతున్నాయి. ఇవి సరదాగా స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళు కొనేసుకుని కుట్టించేసుకుని సమ్మర్ లో వాడచ్చు. మనకి సమ్మర్ చాలా తొందరగా అయిపోయింది ఈ సంవత్సరం. చాలా ఆనందం పడే విషయం ఏంటంటే ఎండలు మనం దెబ్బతినలేదు ఈ సంవత్సరం. ఇది చున్నీ అండి. ఏ కబుర్లు చెప్పకూడదు అనుకుంటాను. ఇది ఇంకొక డ్రెస్ అండి. ఇది జార్జెట్ మిర్రర్ వర్క్, ప్యూర్ జార్జెట్, కాటన్ బాటమ్ వచ్చింది, షిఫాన్ చున్నీ వచ్చింది. చూడండి ఎంత బాగుందో, బ్లాక్ బిస్కెట్ కలర్ కాంబినేషన్ మిర్రర్ వర్క్ తో ఒక రేంజ్ లో కనిపిస్తుంది నా కంటికి. ఇది చాలా బాగుంది. ఇది టాప్ అండి, జార్జెట్, ప్యూర్ జార్జెట్. ఇది చున్నీ కూడా జార్జెటే ఇచ్చారు ఇందులో. షిఫాను జార్జెట్ నాకు చిన్న కన్ఫ్యూజన్. ఎందుకో కొన్ని బ్రెయిన్లు కొన్ని చోట ఆగిపోతాయి అంటారు కదా, నా బ్రెయిన్ ఎందుకో ఎక్కట్లేదు. నాకు అన్ని సిల్క్ చీరలా కనిపిస్తాయి అంటాను కదా, ఇది కూడా నాకు అలా ఉంది. ఇది చున్నీ అండి, ప్యూర్ జార్జెట్. ఈ చున్నీ కూడా ఇలా ఇచ్చారు. చాలా అంటే చాలా బాగుంది. మిర్రర్ వర్క్ కూడా ఉంది లైట్ గా. దీని మీద వచ్చింది, దీని మీద మిర్రర్స్ తగులుతున్నాయి, చేతికి ఉన్నాయండి మిర్రర్స్ ఉన్నాయి, అక్కడక్కడ ఉన్నాయి. ఈ డ్రెస్ ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇలా నలిపేసి మీకు పంపించేస్తాను అనమాట. ఇదొక కలర్ అండి. ఇది చాక్లెట్ కలర్ కి నెమలికంఠం కలర్, కాటన్ ప్రింటెడ్ బాటము, షిఫాన్ చున్నీ అండి. కొంచెం ఈ షిఫాన్ అయినా జార్జెట్ అయినా మీరు మా వాళ్ళే వెటకారం చేస్తున్నారు, జార్జెట్ షిఫాన్ తెలియకుండా అమ్మేస్తున్నావా అంటున్నారు. ఎంత తప్పు చూసారా రాధం రాధం అనాలంటే ఎంత ధైర్యం ఉండాలి వాళ్ళకి అసలు. ఎవరినైనా నమ్మండి కానీ సొంత నమ్మకండి. ఇదొకటండి, అప్పుడప్పుడు నిజాలు వచ్చేస్తాయి నోట్లోంచి. నేను ఇంతే. ఇది చాక్లెట్ కలర్ కి మనం డిజైన్ చేయించుకోవడం మీద ఆధారపడి ఉంటుందండి డ్రెస్. నేను ఒకటి స్టిచ్ చేయించుకున్నాను. నేను జర్నీస్ లో ఉన్నప్పుడు చీరలతో చాలా ఇబ్బంది పడిపోతున్నానని మానేసిన దాన్ని మళ్ళీ కుట్టించుకున్నాను. ఇదే సేమ్ కానీ కలర్ వేరు. ఈ కలరే వేసుకున్నప్పుడు డ్రెస్ ఫోటో తీసుకుని మీకు పెడతాను, చూద్దరుగాను. అంతే. డ్రెస్సులు ఇంకా చూపించిన, నాకు నచ్చినవి డ్రెస్సులు, నచ్చినవి చీరలు. చూసారా దేవుడా. ఈ కాటన్ అంటే పింక్ అండి. పింక్ కి ఇది ఏమంటారు ఈ చీరల్ని, కాది మధ్యలో బుటీస్ థ్రెడ్ వర్క్ తోటి, థ్రెడ్ బార్డర్స్ అండి. థ్రెడ్ బార్డర్స్ బ్యాక్ సైడ్ మనకు అసలు ఇబ్బంది లేదు. ఇక్కడ కూడా ఎక్కడికక్కడ ఈ బుటీస్ ని కట్ చేస్తారు, ఎక్కడికక్కడ. చాలా నీట్ గా ఉంది వర్క్. ఇది బ్లౌజ్ అండి, చాలా బాగుంది ఇది. సో ఇది బ్లౌజ్. దీని మీద కూడా కొంచెం వర్క్ వచ్చినట్టు స్టిచ్ చేశారండి, అడ్డంగా లైన్స్ లాగా ఇచ్చారు, చాలా బాగుంది. పళ్ళు అంతా ఇలా ఇచ్చారు. తీస్తే ఇంకా మారిపోతుంది కదా, ఇంకా తీయను. పింక్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కాటన్స్ లో ఖాదీ కాటన్స్ జనరల్ గానే ప్రైసెస్ ఎక్కువ ఉంటాయి, తెలిసిన విషయమే. చాలా బాగుందండి. ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. కాటన్ చీరలు నలిగిపోతే కష్టం కదా మెయింటైన్ చేయటం, అందుకని నేనే జాగ్రత్తగా సర్దేసి ఉంచేసారా మీరు అదమ్మా. అందులోనే ఇంకొక కలర్ అండి, మంచి ఎల్లో అండి. ఇది ఇంక ఓపెన్ చేయను, బాగుంది కదా. ఓపెన్ చేయకపోతే బ్లౌజ్ ఏమి ఇచ్చాడో తెలియదు కదా, మడత పెట్టుకుంటాను పర్వాలేదు. చూడండి ఎంత బాగుందో, మస్టర్డా అన్నట్టు కనిపిస్తుంది కానీ కాదు, ఎల్లో అండి. మ్యాంగో ఎల్లో, లెమన్ ఎల్లో మిక్సింగ్ చేస్తే వచ్చిన, ఏదో మిక్సీ కొట్టేసి తీసి వచ్చిన కలర్ అన్నమాట. ఇది పళ్ళు అండి, ఇది బ్లౌజ్. చూసారా బ్లౌజ్ ఈ కలర్ ఆనియన్ పింక్ లాగా వచ్చిందండి. ఇది ఆనియన్ పింక్ లో డార్క్, ఇదేమో ఎల్లోని ఈ పింక్ కలిస్తే వచ్చిన కలర్ అన్నమాట. ఒక్క రేంజ్ లో కనిపిస్తాయండి ఇవన్నీ. నాకు చీరలు ఎక్కువైపోయినాయి, లేకపోతే నేను కట్టుకుని కుట్టించుకుని ఒకటి చూపిస్తే మీకు ఐడియా వస్తుంది. ఎప్పుడైనా సరే శారీస్ అండి
కట్టుకుంటేనే తెలుస్తున్నాయండి. చీర విప్పినప్పుడు ఇలా ఫోల్డ్‌లో కూడా దీని అందం తెలియటం లేదు. ఇంత ఓపెన్ చేసినా కూడా ఏదో ఒక ఐడియా వస్తది మనకి లేని కలరు అన్నట్టు. కానీ అసలు హ్మ్. ఎక్కువ మాట్లాడుతున్నానా? సారీ. ఇదిగో. ఇది పింక్ అండి. పీచిష్ పింక్ లాగా వచ్చింది. దీనికి ఆనియన్ డార్క్ పింక్ లా వచ్చింది. కాదు రాణి పింక్. రాణి పింక్ థ్రెడ్ వర్క్ అండి. చాలా అంటే చాలా బాగుంది. బోర్డర్‌లో మళ్ళీ ఇంకొక స్కర్ట్ బోర్డర్ స్కర్ట్ కాదు గానీ హాఫ్ స్కేల్ ఉంటుందేమో ఇది. 15 ఇంచెస్ ఉంది. మొత్తం బోర్డర్ అంతా కలిపి. ఇదిగో. ఇది మళ్ళీ అక్కడక్కడ బుటీస్ లాగా పింక్ కలర్ ఇచ్చారు. బ్లౌజ్ ఇలా ఇచ్చారు. ఖాదీ కాటన్ లోనే వర్క్ వచ్చిందన్నమాట. బ్లౌజ్ ఏమో ఇలా వచ్చింది. అసలు చాలా స్టైలిష్ అండి. మనం చీరలు పట్టుకెళ్ళి దీనికి వేరే బెనారస్ క్లాత్ ఇవ్వు లేకపోతే కాటన్ క్లాత్ ఇవ్వు అని తిరుగుతాం కదా. ఇప్పుడు అవసరం లేకుండా వీళ్ళే అన్ని డిజైన్ చేసేసి పళ్ళు బ్లౌజ్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ లో తయారు చేసి వస్తున్నారు. నిజంగా మెచ్చుకోవాలి. నాలాంటి వాళ్ళకి తిరగాల్సిన అవసరం లేకుండా అన్ని ఒక చోట దొరికినమాట. చూడండి ఎంత బాగుందా. గ్రీన్ చాలా అంటే చాలా బాగుంది. ఇది విత్ బ్లౌజో వితౌట్ బ్లౌజో తెలీదు. మీరు వితౌట్ బ్లౌజ్ అనుకునే తీసుకోండి. ఓన్లీ బుటీస్ వచ్చింది, పళ్ళు లైన్స్ వచ్చింది, పైన కింద కాఫీ కలర్ బోర్డర్స్ వచ్చినాయి. ప్యూర్ విత్ బ్లౌజ్ అండి. కంచి కాటన్ హ్యాండ్లూమ్. అన్డౌటెడ్లీ పవర్ లూమ్స్. పవర్ లూమ్స్ అండి. పవర్ లూమ్స్ హ్యాండ్ లూమ్స్ అని నేను ఒకసారి చెక్ చేస్తాను ఆగండి. అండి రన్నింగ్ విత్ బ్లౌజ్ అని చెప్పారు. జనరల్ గా మనకి విత్ బ్లౌజ్ అని ఇస్తున్నారు కానండి హాఫ్ మీటరే ఉంటుంది. మనం 1 మీటర్ బ్లౌజ్ కుట్టించుకుంటే కానీ నాకు 1 మీటర్ అయితే కానీ వెళ్ళట్లేదండి. అందుకని ఇవి బాడీ వేరే క్లాత్ వేసి హ్యాండ్స్ వరకు ఇది యూజ్ చేసుకుని బాడీ స్టిచ్ చేయించుకుంటే బాగుంటుంది. ఇదిగో విత్ బ్లౌజ్ అని ఇచ్చారు. నువ్వు ఇన్సూరెన్స్ ఇచ్చావు కానీ అక్కడ లేదని అనొద్దు. ఎందుకంటే అక్కడ ఎందుకో వాళ్ళు వర్క్ చేయడానికి మరి పొదుపు చేస్తున్నారో ఏమో మరి ఇచ్చి వీళ్ళకి అయ్యో తేడా వచ్చిందిరా. వదిలేద్దాం. ఇది మంగళగిరి కాటన్, కలంకారీ కాటన్ అనొచ్చండి. ఇది ఆరెంజ్ కలర్ కి కాఫీ కలర్ తోటి. ఇది పళ్ళు అండి. ఇది బ్లౌజ్ అండి. బాగుంది కదా. బాగుంది. ప్యూర్ గోల్డ్ స్పాట్ కలర్ అండి ఆరెంజ్. ఇది బ్లౌజు. ఇది ప్లెయిన్, పైన కింద బోర్డర్స్. బ్లౌజ్ చాలా బాగుంది. పళ్ళు అంతా 2 కలర్స్ తో బ్లాక్ లైన్స్ తో డిజైన్ చేస్తారు. ఇదిగో. ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. చీరలన్నీ నలిపేస్తున్న రాదమ్మా. షీఈస్ హ్యాండ్లింగ్ వెరీ బ్యాడ్లీ. చూడండి అసలు ఈ రాధమ్మకి అసలు భయమే లేదు. చీరలు ఏమైపోతాయని భయం లేదు. ఏమవుతాయి ఏమవ్వవు కదా. ఇది ఆరెంజ్ అండి. మళ్ళీ ఈసారి ఆరెంజ్ వైలెట్లో ఎక్కువ వచ్చేసినట్టున్నాయి నాకు. చీర అంతా ఇది ఇక్కత్ అండి. పైన ప్లెయిన్ బోర్డరు, స్మాల్ బోర్డరు, కింద బిగ్ బోర్డరు. అంటే ఓన్లీ బోర్డర్ అనొచ్చా కలర్ తోటేనండి. దీనిలో మళ్ళీ జరీ ఏమి ఇవ్వలేదు. ఇవి చాలా బాగుంటున్నాయి. ఇది పళ్ళు అండి. వీటిలో బ్లౌజెస్ ఉండవండి. వితౌట్ బ్లౌజ్లే వస్తాయి ఎప్పుడైనా సరే. ఈ ప్రిపేర్ అయిపోయి ఇందులో 2x2 క్లాత్లు తీసుకుని చెప్పాను కదా మొన్న ఎప్పుడో చూసింది, ఇంకా కళ్ళల్లోనే ఉంది. పెద్ద పెద్ద హ్యాండ్స్ పెట్టించుకుని డీప్ నెక్ పెట్టించుకుని ఈ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ 2x2 ఇక్కడ వరకు హ్యాండ్స్ వేసుకుంటే ఒక రేంజ్లో కనిపిస్తారు. దాని మీద ఏమైనా చిన్నగా ఈ పైపింగ్ చేసినా ఈ కలర్ తోటి ఇంకా బాగుంటుంది. నేను ఇంకా ఓల్డ్ మోడల్లో ఉన్నానండి. ఇప్పుడు 2 చీరలు కూడా కట్టేస్తున్నారు కదా. షాక్. నేను ఒక చీర మోయడానికి ఈ లవోదివ్వమంట 2 చీరలు కట్టుకుని ఎవరో హీరోయిన్ డిజైన్ చేసింది. ఇప్పుడు మొత్తం అందరూ 2 చీరలు పెడుతున్నారు. షాక్. ఆమె బాగానే నడిచింది కానీ అందరికీ సూట్ అవ్వకపోవచ్చు. బయట మోయడానికి చూడడానికి బ్యాక్ సైడ్ అంత నీట్గా లేకపోతే ఇబ్బంది కలుగుతుంది. పెళ్లి కూతుర్లు ఎవరు ట్రై చేసి పిచ్ పిచ్ మోడల్స్ అని నీకెందుకు అనకండి. బాగాలేదు. ఇది నిజం. ఇది చూడండి చెన్నూరు సిల్క్ అండి, కానీ క్రేప్ సిల్క్ లాగా కనిపిస్తుంది నాకైతేనే. చాలా అంటే చాలా బాగుందండి. క్రేప్ సిల్క్ రా, చెన్నూరు సిల్కేనా, ఒక రేంజ్లో ఉందండి క్లాత్. క్రేప్ సిల్క్ లాగా ఉంది. బిస్కెట్ కలర్కి వైలెట్ కలర్. ఇది పళ్ళు అండి. బ్లౌజు ఆల్టర్నేట్ కలర్స్ కింద డిజైన్ చేస్తారంటాను కదా, ఇలా ఇచ్చారండి. కలర్ ఆపోజిట్ కలర్స్. పళ్ళు బోర్డర్స్, బ్లౌజ్ ఒక కలర్ ఇచ్చి బోర్డర్స్లో
మధ్యలో ఉన్న బిస్కెట్ కలర్ని ఇలా ప్రింట్ ఇచ్చారు. ఇవి కట్టుకుంటే చాలా బాగుంటున్నాయండి. వీటికి కూడా స్టార్చ్లు పెట్టుకోకండి పొరపాటును కూడా. ఇలాగే సిల్క్ సారీస్ సింథటిక్స్ కట్టుకుంటాం కదా, అలా కట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటున్నాయి. ఇది చెన్నూరు సిల్క్ అని ఇచ్చారు కానీ క్రేప్ సిల్క్ లాగే ఉంది. నాకు ఎందుకో డౌట్గానే ఉంది. క్రేప్ సిల్క్ ఇష్టమైన వాళ్ళు కొనుక్కోండి. అది ఇది కూడా చెన్నూరు సిల్క్. ఇది క్లాత్ మళ్ళీ చెన్నూరు సిల్క్ క్లియర్గా ఉంది. కాటన్ మిక్సింగ్, అది క్రేప్ సిల్క్ మిక్సింగ్లో వచ్చేసింది. ఇది విత్ మిర్రర్ అండి. పీచ్ కలర్, ఆరెంజ్, లైట్ ఆరెంజ్కి బిస్కెట్ కలర్ కాంబినేషను. బ్లౌజ్ ఇలా ఇచ్చారు, పళ్ళు ఇలా ఇచ్చారు విత్ మిర్రర్ వర్క్ అండి. చీర అంతా ఇలా వచ్చిందండి. బాగుందా? బాగుందా కాదు, బాగుంది, చాలా బాగుంది అని చెప్పండి. చాలా చాలా ఎంకరేజ్ చేస్తూ, ముందు ముఖ్యంగా నాకు అన్నింటికంటే ఆనందాన్ని ఇచ్చిన విషయం ఒకటి ఏంటంటే, మన దుర్గా అష్టోత్తరం 500 మంది చూస్తే గొప్ప అనుకున్నాను. 1500 మంది ఈజీగా చూస్తున్నారు. అమ్మ ఎవరికో అనుగ్రహం ఎక్కువ మందికి ఇచ్చింది అని అనుకుంటూనే నాకు ఆనందం అనిపించింది. ఇంతమంది చూస్తున్నారు. బేసికల్గా దుర్గా అష్టోత్తరం ఇప్పటి వరకు లేదండి. ఫస్ట్ మన ఛానల్ నుంచే వెళ్తుంది అనుకుంటున్నా. ఎవ్వరూ చేయలేదు దుర్గా అష్టోత్తరం. అమ్మ దగ్గర కూర్చుని చక్కగా రాసుకుని రికార్డ్ చేసుకుని పంపిస్తా ఉంటే అవి వీడియోస్ తయారవుతున్నాయి. ఇది బోర్డరు జరీ బోర్డర్ వచ్చింది, లైట్గా స్మాల్ బోర్డరు. అమ్మయ్య, ఇంతసేపటికి మన ఛానల్లోకి వచ్చిన ఫీలింగ్ వచ్చిందండి. చూడండి, తిరిగేసి చూపించాను. దేవుడా, ఈ మధ్య మర్చిపోయామండి మనం తిరిగేసి చూపించడం. ఛానల్ మారిపోయామేమో అనుకోకండి ఎవరు. ఇన్ని మాటలు ఏంట్రా బాబు, నాకే భయం వేసి వస్తుంది మాటలు. ఇది పళ్ళు అండి. ఇది బ్లౌజ్ అండి. ఆపోజిట్ కలర్స్ లో బ్లౌజ్. చీర అంతా ఇలా వచ్చింది. బాగుంది కదా, చాలా బాగుంది. అమ్మయ్య, ఒకటండి, ఒకటి తర్వాత రెండండి, రెండు తర్వాత మూడేమో అని అనుమానంగా ఉందండి. మా చిన్నప్పుడు అది పెద్ద జోక్ అండి. ఇంకెక్కడ చూసినా అవే తిరిగేవి. ఇప్పుడు నాకు అది గుర్తొస్తుంది. ఇదండి మంచి ఎల్లో అండి, మస్టర్డ్ ఎల్లో అనే చెప్పచ్చు. ఇక్కడ చూస్తే మస్టర్డ్ ఎల్లోలా అనిపిస్తుంది, కానీ మ్యాంగో ఎల్లో కొంచెం అలా కూడా. మ్యాంగో ఎల్లో కాదు, మస్టర్డ్ ఎల్లో. మస్టర్డ్ ఎల్లోకి రెడ్, మిర్చి రెడ్, బ్లాక్ డిజైన్ ఇచ్చారు పైన కింద. దీనికి కూడా, ఇది కూడా లెహరియా జార్జెట్ అండి. పళ్ళు ఏమో రెడ్ ఇస్తారు, బ్లౌజ్ కూడా రెడ్ ఇస్తారు. నేను చెప్పాక ఇక్కడ రివర్స్ అయిందంటే ఏం చెప్పావు రాదమ్మా నువ్వు అనుకోండి. ఇదిగో రెడ్డే ఇచ్చారు. సరే, నా మాట తీసేయదండి. నేను శ్రీ విద్యా భాస్కరాలని ఇక్కడ కూడా సెంటిమెంట్. నేనేం చెప్తే అది అయిపోతుంది అంటండి. నువ్వు జాగ్రత్తగా మాట్లాడంట డాక్టర్ గారు. నిజం చెప్పేసి రాదమ్మా, నువ్వు అలా మాట్లాడకూడదు, నువ్వు జాగ్రత్తగా మాట్లాడాలి. డాక్టర్ గారిని బయట పెట్టకుండా ఒక్కరోజన్నా మీ వీడియో ముందుకు రాదమ్మా. బాగుందండి, ఇది కూడా చాలా బాగుంది. ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. నేను ఇంక చూపించిన ఎక్కువ చీరలేసి చూపిస్తాలేండి కాదు. సూపర్ నెట్ అండి ఇది. చాలా మంది అడుగుతున్నారండి సూపర్ నెట్స్ పెట్టట్లేదమ్మా అని. ఇదిగో చూసుకోండి, ఒక 2 చీరలు పట్టుకొచ్చా. ఇది గ్రీన్ కి, ప్యారెట్ గ్రీన్ కి వైలెట్ కలర్. బ్లౌజ్ మాత్రం కాటన్, ప్యూర్ కాటన్ అండి. ఆపోజిట్ కలర్స్ డిజైన్ చేశారు. పళ్ళు అంతా ఇలా వచ్చింది. చీర మాత్రం ప్యారెట్ గ్రీన్ కి వైలెట్, పక్కాగా ప్యూర్ అది కోటా సారీ అండి. సూపర్ నెట్ అండి. సూపర్ నెట్ అంటే ఆల్మోస్ట్ సిల్క్ కోటాలు మళ్ళీ వేరు, సింథటిక్ కోటా సారీస్ లాగా వస్తున్నాయి అన్నమాట. సో కొత్త పేరు పెట్టేస్తాను, చూసారా? మన ఇష్టం అండి, ఏ పేరైనా పెట్టేసుకోవచ్చు. చూసారా, చాలా అంటే చాలా బాగుంది. ఎవరికైనా ఈ చీర నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఒకటి, ఇది రెండు చీరలే తీసుకుని మీ ముందుకు వచ్చి ఎక్కువ చీరలు అని చెప్పేస్తున్నా. మీ రాధాదేవి అండి నా పేరు. ఎవరైనా పిలిస్తే రాధమ్మ అని పిలవండి, లేకపోతే రాధాదేవి అని పిలవండి. అమ్మ పెట్టిన పేరు అనుకుని తీసుకోండి మీరు. ఇదిగో మ్యాంగో ఎల్లో కాదు, మస్టర్డ్ ఎల్లోకి హాఫ్ వైట్. ఎప్పుడైనా అండి శ్రీవిద్యలో మనకి మంత్రం ఇచ్చిన గురువు గారు మనకి పేరు మారుస్తారండి. ఇప్పుడు సన్యాసాశ్రమంలోకి వెళ్ళినప్పుడు కంచిపీఠాధిపతులు, నేను వారి మీద ఒక వీడియో చేసుకోవాలి, నా మనసులో కలిగిన భావాలని మీతో షేర్ చేసుకోవాలని హార్ట్ఫెల్ టాక్స్లో పెట్టాలని అనుకున్నా. టైం సరిపోవట్లేదు నాకు. వీలు చూసుకుని చెప్తాను. ఎప్పుడైనా సరే
ఆశ్రమం మారింది కదా, అబ్బాయి సన్యాసాశ్రమంలోకి వెళ్ళారు కదా, పేరు మారింది. శ్రీ విద్యోపాసనలో గృహస్థాశ్రమంలోనే ఉన్న కొంచెం మనం పాటించే విధి విధానాలను బట్టి కూడా కొన్ని పద్ధతులు అవి మనకి తెలియకుండానే అమ్మ మార్చేస్తూ ఉంటారు అన్నది ఒకేతైతే పేరు కూడా మారుతుందండి. సో రాధాదేవి అని నాకు తెలియకుండా కొంతమంది పిలిచేవారు చిన్నప్పుడు, దేవి గారు అని. ఇప్పుడు నా పేరు రాధాదేవి. ఇప్పుడు కాదు, అప్పుడే చాలా రోజులు అయిపోయింది, ఇప్పుడు చెప్తున్నా అంతే. ఇది మస్టర్డ్ ఎల్లోకి వైట్ కాదు, క్రీమ్ కలర్ సూపర్ నెట్ అండి. బ్లౌజ్ వైట్, పళ్ళు వైట్ వస్తుందండి. వైట్, ప్యూర్ వైట్ కాదు, ప్యూర్ వైట్ అనొచ్చేమో, ప్యూర్ వైట్ అండి. మళ్ళీ సరిగ్గా చెప్పకపోతే వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియక ఇలా అనుకున్నాం మనకి. ఎప్పుడైనా సరే మీరు ఆన్లైన్లో కొనుక్కునేటప్పుడు వీ హ్యావ్ టు ప్రిపేర్ అండి. మనం ఒక చీర ఒక కలర్ అనుకుని పెడుతుంటే క్లాత్ కలర్ కూడా ఒక్కొక్కసారి మారుతున్నాయి. సో యాక్సెప్ట్ చేయాల్సి వస్తుందండి. ఇది క్రోషా కాటన్ అండి. ఇవి స్టార్చ్కి వెళ్తాయి కదా, అందుకని ఇవేం కంగారు పడకండి, వాష్ చేస్తే పోతాయి. క్రోషా చూసారా ఎంత బాగా ఇచ్చారో, ఇలా అల్లేస్తారండి. ఇలా 2 నీడిల్స్ ఉంటాయండి. మా అమ్మకి వచ్చి ఇవన్నీనే. మా అమ్మ షాల్ వీడియో చేస్తే మా అమ్మ షాల్ తయారు చేసి ఇంట్లో వేస్తారు. మా ఇంట్లో పిల్లలందరూ ఊళ్ళు కొనేసుకుని షాల్స్ తయారు చేస్తారు. ఆడపిల్లలు, మా అక్క చెల్లెలు కూడా మొదలు పెట్టేశారు. కానీ మన ఫాలోయర్స్ ఎవరు అమ్మ ఇది ఎండింగ్ ఎలా ఫినిష్ చేయాలని ఎవరు చెప్పలేదు. మా అమ్మ షాల్ వేసుకుని ఫోటోలు చూపించి మళ్ళీ పెడతాను. నాకు తయారు చేసేసిన షాల్ కూడా వేసుకుందా, నాకు ఇచ్చేసిందో చూస్తాను. ఇది శారీ మొత్తం క్రోషా అండి. పైన క్రీమ్ కలర్, బోర్డర్ లేదు కదా, బోర్డర్ లో సేమ్ కలర్ నే డిజైన్ చేశారండి, క్రోషా తోటి వర్క్ చేశారు. పళ్ళు అంతా ఈ మెరూన్ రెడ్ అండి. ఇదిగో ఈ కలరు. బ్లౌజ్ అండి ఇందులో దులిపితే వస్తుందని చెప్తారు కదా, ఇందులోనే కదా చెప్తాను, పట్టుకుంటా. ఏదో పెద్ద సాధించేసినట్టు కాదు. రమ్మ ఉంటదంటండి ఇందులో. దొరికేసింది. ఎందుకు నవ్వేమంటారు ఎవరైనా, పిచ్చోళ్ళు అనుకుంటారు నన్ను చూస్తే. ఇదిగో కాదు, నేను చాలా మంచిదాన్ని, పిచ్చిదాన్ని కాదు. ఇదిగో బాగుంది చీర, ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇంతే, ఈ వేళకి ఇదే చీరలతో మీ ముందు నుంచి తల తీసుకుంటే మీరు అదమ్మా అన్న నేను ఇంకో 4 చీర. దీనికి ఎల్లో వస్తుందండి, బ్లౌజ్ ఎల్లో వచ్చి గ్రీన్. ఇంత ఆడుతూ పాడుతూ ఇంత ఎంజాయ్ చేయగలను లైఫ్లో. ఇంకొకసారి లైఫ్ ఎండ్కి వచ్చిన స్టేజ్లో అదే మనిషికండి చనిపోయేటప్పుడు అని అనకూడదు. ఒక లైఫ్ స్పాన్, సపోజ్ మనం 60 years 70 years అనుకుంటాం అనుకో, అది దాటేసిన తర్వాత మళ్ళీ సెకండ్ లైఫ్ కింద స్టార్ట్ అవుతుంది. పళ్ళు ఊడిపోతాయి కదా, పుట్టినప్పుడు పళ్ళు వస్తాయి, జుట్టు వస్తుంది, ఇవన్నీ 70 80, ఒకవేళ మన స్పాన్ 80 ఉందనుకో, అక్కడికి పళ్ళన్నీ మళ్ళీ ఊడిపోయిన తర్వాత మళ్ళీ స్పాన్ స్టార్ట్ అవుతుందండి. అప్పుడు మళ్ళీ బ్లాక్ హెయిర్, వైట్ హెయిర్ కాదు, బ్లాక్ హెయిర్, ఊడిపోయిన పళ్ళు రావటం అన్నీ స్టార్ట్ అవుతాయి అంటండి. మా అమ్మమ్మ గారిని చూశాను కదా, మా అమ్మమ్మ 90, at the age of 90 ఐ థింక్ షీ డైడ్. సో తనకు అన్ని బ్లాక్ హెయిర్ వచ్చేది, అన్నీ చాలా విచిత్రంగా అనిపించినాయి. మళ్ళీ ఏజ్ మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది అన్నమాట. సో ఈ కలర్ అండి, నాచు గ్రీన్ కి ఎల్లో. దీనిలో బ్లౌజ్ కోసం ఇంత ఓపెన్ చేస్తాను నేను మీతో కబుర్లు చెప్తూ, అయినా బ్లౌజ్ దొరకలేదు. మీరు ఎవరికైనా నచ్చితే అప్పుడు బ్లౌజ్ ఎత్తుకుదాం. ప్యూర్ కాటన్స్ అండి, ప్యూర్ కాటన్స్ కి షిబోరి ప్రింట్, పళ్ళు, బ్లౌజ్ కూడా షిబోరి ప్రింట్ వస్తుందండి. ఇదిగో శారీ మొత్తం చిన్న ప్రింట్ వచ్చింది, క్రీమ్ కలర్ కి లైట్ ఆరెంజ్ కాఫీ కలర్ మిక్సింగ్ లో వచ్చిన ప్రింట్ మూలనే చాలా అందంగా కనిపిస్తుంది. ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇంకా ఇదొక కాటన్, వైలెట్ కలర్ కి పింక్ బోర్డర్స్ లో. దీనికి బ్లౌజ్ ఆపోజిట్ కలర్స్ లో వస్తాయండి, బ్లౌజులు లేకుండా ఉండవు. ఇది బ్లౌజ్, ఇది పళ్ళు అండి. శారీ మొత్తం మనకి వైలెట్ కలర్ వస్తుంది, ఇలా వస్తుందండి, బాటిక్ ప్రింట్స్. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇంకొక చీర పింక్కి మెహందీ గ్రీన్ అండి కాంబినేషన్. చాలా అంటే చాలా బాగుంది. నవ్వి అలసిపోయిన రాదమ్మ, కాదు చూపించి విసిగిపోయిన రాదమ్మ. నిన్ను ఎందుకు ఎవరు చూపించమన్నారు అంటారు ఇప్పుడు ఎవరో ఒకరు వచ్చి మనకి. ఎవరా అండి, ఈ చీరలు తర్వాత వీడియోలో చూద్దాం, కథ చెప్పేసి ఎండ్ చేసేస్తాను.
ఎవరు అంటండి వేరే ఛానల్లోకి వెళ్ళి నా గురించి పెట్టారంట. నేను దేవుడి గురించి చెప్పిన దానిలో చెప్పలేకపోతున్నాను కదా, అందుకని ఇప్పుడు చెప్పేస్తున్నాను. దేవుణ్ణి సృష్టించేసానంటండి నేను. ఆహా! ఓహ్! ఎంత ఆనందంగా ఉంది. అయితే అయింది కానీ అంటారు కదా, దేవుణ్ణి ఎవరైనా సృష్టించగలరా అండి? ఏమనాలి ఈ మనుషులు నాకు అర్థం కాలేదు. అమ్మవారు కనకదుర్గ స్వరూపం అండి. మన ఇంట్లో పేరు పెట్టుకున్నానండి నేను అమ్మవారికి, సిరిహాసిని అమ్మవారు, కానీ స్వరూపం కనకదుర్గమ్మ. నేను భావించేది లలితమ్మే కనకదుర్గగా ఆ రూపం తీసుకుని మన ఇంట్లో వేయించేసి సిరిహాసినిగా పూజలు అందుకుంటున్నారు. అమ్మని సృష్టించేసి అసలు నాలెడ్జ్ అండి. అమ్మని భగవత్ స్వరూపాలన్నీ సృష్టించేది అమ్మవారు. నాకు అంత శక్తిని ఆపాదించిన మీ తెలివితేటలకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, ఏమైనప్పటికీ మీరు నెగిటివ్గా వెటకారంగా పెట్టిన కామెంట్ నా మనసుకి ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఆహా! అయితే అయ్యింది కానీ అనుకుని తెగ నవ్వుకున్నానండి. గుర్తొచ్చినప్పుడల్లా నవ్వొస్తుంది నాకు. ఆ కమెంట్ ఎవరో పంపించారు. అమ్మని సృష్టించేసేటండి బాబు. దేవుడిని మనసు సృష్టించగలరా అండి? భగవంతుడు సృష్టించిన మన జీవితాన్ని బతకడానికే మనకి టైం సరిపోదు. బ్రతుకు కష్టమైపోతున్న ఈ రోజుల్లో భగవంతుని సృష్టించి అంత అసలు మాటలు తెలిసి మాట్లాడతారా, నోటికి ఏదొస్తే అది మాట్లాడతారా, అసలు బుర్ర ఉండి మాట్లాడతారా అన్నది కూడా అర్థం కాని స్టేజ్లో నాకు మాత్రం మనసుకు ఆనందపడుతూనే మీకు అమ్మవారు ఆ జ్ఞానాన్ని కలగచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మిగిలిన చీరలు తర్వాత వీడియోలో చూపిస్తానని తెలియజేస్తూ మేము నుంచి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ.